హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఆల్రెడీ మీరు నా ఫాలో అవుతున్నట్టయితే మనదంతా కూడా షాపింగ్ అండ్ ఎంగేజ్మెంట్ పెళ్లి హడావిడి అయితే కనిపిస్తుంది కదా. సో ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి పెళ్లి షాపింగ్ అనమాట. ఈరోజు సండే అండ్ హాలిడే కదా, సో మేమైతే పెళ్లి షాపింగ్ వెళ్దాం అని చెప్పి నేనైతే ఫస్ట్ కంఫర్ట్ వేర్ వేసుకొని రెడీ అయిపోయాను. అండ్ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా నేను అమెజాన్ మింత్రా వాటిలోనే ఆర్డర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, నేను వెంటనే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కింద నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి మన వీడియోలో మేము ఏమేమి షాప్ చేసాం అండ్ పెళ్లి కూతురికి కావాల్సినవి తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మేము మొత్తం అమ్మాయికి 5 సారీస్ తీయాలి పెళ్లివి. సో 5 సారీస్ ఎక్కడెక్కడ షాపింగ్ చేసాం ఏంటనేది ఈ వ్లాగ్ అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ అవర్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడే అన్ని షాప్స్ ఉంటాయి వరుసగా, దానికైతే వచ్చేసాము. మీరు ఎప్పుడైనా ఇట్లా బల్క్ గా కావాలి అంటే ఇలా స్ట్రీట్స్ అయితే ఎంచుకోండి. లైక్ KPHB కానీ, చందానగర్ కానీ, అమీర్పేట్ కానీ, ఏంటంటే వీటి వరుసగా షాప్స్ ఉంటాయి అనమాట. మనకు ఒకటి నచ్చపోయినా వెంటనే వేరే దానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మేము సేమ్ అదే చేసాం. ఫస్ట్ VRK సిల్క్స్కి వెళ్ళాం అనమాట. సో VRK సిల్క్స్ లోపలంతా కూడా ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ వీడియోలో కూడా చెప్పాను, ఎంగేజ్మెంట్ షాపింగ్ వీడియోలో. అప్పుడు అంతా జూబ్లీ హిల్స్ కవర్ చేసాం మేము, ఎందుకంటే అప్పుడు 1 సారీ. సో ఒకసారి జూబ్లీ హిల్స్ లో అంతా చూద్దామని చెప్పి వెళ్ళాము. అంబియన్సెస్ అయితే ఎవరికెవరూ తగ్గట్లేదండి. ఎలా అంటే ఇక లోపల ఏదో పెద్ద గుడి ఉన్నట్టుగానే ఉంటుంది మిగతావన్నీ కూడాను. అండ్ జూబ్లీ హిల్స్ లో అంబియన్సెస్ ఇంకా బాగున్నాయి కూకట్పల్లితో పోల్చుకుంటే. సో ఫస్ట్ అయితే మేము VRK సిల్క్స్కి వచ్చేసాము. అండ్ నేను విన్నాను కూడా VRK సిల్క్స్ లో సారీస్ బాగుంటాయి అండ్ పెళ్లి షాపింగ్ అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఓన్లీ పెళ్లి కూతురు కావాల్సినవి కాకుండా మిగతా వాళ్ళకి కావాల్సినవి, పెట్టుబడి చీరలు అన్ని రకాలు ఉంటాయి అనమాట. సో ఇది మొత్తం ఒక 3 floors అనమాట. సో నేను మొత్తం ఇంకా 2nd floor లో అంతా సారీస్. సో అదంతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట, ఏ టైప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. మీరు ప్లేన్ కావాలని ఏ ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఉన్నాయి, లైక్ అన్ని షాప్స్ లానే. సో ఒకసారి అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా లాస్ట్ కి పెళ్లి కూతురికి అయితే సెలెక్ట్ చేద్దాం అని చెప్పి ఒక దగ్గర కూర్చున్నాము. అక్కడ అంతా కూడా కిందనే కూర్చొని చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా తలంబరాల సారీస్ అనమాట. సో మేము కూడా ఒక తలంబరాల చీర తీయాలి. సో అవన్నీ చూస్తున్నాం అనమాట, తలంబరాలకి ఏ చీర కట్టుకోవాలి అండ్ ముందు ఒక 1 hour ఏ చీర కట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే మా వాళ్ళంతా ఆల్రెడీ సిట్టింగ్ వేసారు, సిట్టింగ్ వేసి చీరలన్నీ కూడా తెప్పిస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే మేము ఒక బెనారస్ సారీతో అయితే స్టార్ట్ చేసాం. మేము ఇక్కడ బెనారస్ ఆ కైండ్ లో అడిగాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాటిలో అన్ని పట్టు సారీస్ కాకుండా ఇట్లా టైప్స్ ట్రై చేయండి. ఇప్పుడు అప్కమింగ్ బ్రైడ్స్ కానీ, బ్రైడ్స్ మేడ్ కానీ, లైక్ ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ లైక్ 1 బెనారస్ సారీ, ఒక పట్టు సారీ, ఒక టిష్యూ సిల్క్ సారీ, అలా పెట్టుకోండి. ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కొక్కటి వేసారంటే కూడా లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అదొక టిప్ లో పెట్టుకోండి అనమాట. మీరు ముందే ఒక ఐడియాతో వెళ్ళారు అనుకోండి షాప్ కి, షాపింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఈ కలర్స్ కావాలి, ఈ కలర్స్ మనం ట్రై చేద్దాము, లేదా ఈ షేడ్స్ ట్రై చేద్దాం, ఈ టైప్ ఆఫ్ సారీస్ లైక్ బనారస్ ఒకటి, పట్టు ఒకటి, టిష్యూ సిల్క్ ఒకటి, లైక్ మంగళగిరి ఒకటి, ఈవెన్ పైతాని ఒకటి, అలా కానీ మీరు వెళ్ళినట్లయితే మన షాపింగ్ ఈజీగా అయిపోతుందండి. అది ఒక టిప్ అనమాట. లేదు మేము అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతామంటే అవ్వచ్చు, అక్కడ చూసి ఏ డ్రెస్ అది తీసేసుకోవచ్చు. బట్ ఇలా ఒక్కొక్క దానికి ఒకటి వేస్తే మాత్రం మీకు మంచిగా ఫొటోస్ కూడా బాగా వస్తాయి అండ్ మార్చినట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిటికీ పట్టు వేయలేము కదా. సో ఇలా ట్రై చేస్తున్నాం అనమాట మేము. ఫస్ట్ బెనారస్ సారీ ఈజీ కదా, జస్ట్ మనం కలర్ ఆప్షన్ అయితే చూసుకోవాలి. బట్ మేమైతే ఆరెంజ్ కలర్ బెనారస్ సారీ కోసం మా వదిన చాలా అంటే చాలా అడిగింది. ఉన్నాయి బట్ ఆ షేడ్స్ అన్ని మాకు నచ్చలేదు అనమాట. అండ్ బెనారస్ అనేసరికి ఆల్మోస్ట్ ఇదే కలర్ వస్తుంది కదా, దిస్ వంకాయ కైండ్ ఆఫ్ కలర్. సో ఆల్మోస్ట్ ఇదే ఫిక్స్ చేస్తాను అనమాట, అదే చెప్తున్నాం వాళ్ళకి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఓన్లీ బెనారస్ సారీ అయితే సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మా అన్నయ్య వచ్చి ఇంకా సెలక్షన్ లాస్ట్ పెళ్లి కొడుకు కదా, మా అన్నయ్య వచ్చి ఇంక చెప్తున్నాను అనమాట ఫైనల్ డెసిషన్. ఒక్కసారికి అనమాట ఇదంతా, మళ్ళీ ఇంకా మిగతా సారీస్ ఇంకా ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడైతే ఒక బెనారస్ సారీ ఫిక్స్ చేసేసాం మేము. ఫిక్స్ చేసేసి నెక్స్ట్ అయితే ముగ్ధాకి వెళ్తున్నాం అనమాట. ఆ పక్కనే ముగ్ధా ఉంటే దానికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అతను చెప్తున్నాము దీని పేమెంట్ యాక్చువల్లీ వచ్చి చేస్తాము, ఇంకేమైనా సారీస్ కూడా నచ్చుతాయని చెప్పేసి. మెయిన్గా చెప్పా కదా, మా వదిన పాప ఆరెంజ్ సారీ కోసం, ఆరెంజ్ కలర్ బెనారస్ కోసం. సో ఆల్మోస్ట్ అది ఫైనలైజ్ చేసి పక్కన పెట్టేసి ఇంకా ముగ్ధాకి అయితే వచ్చేసాము. అండ్ ముగ్ధ అయితే ఇంక చెప్పక్కర్లేదు కదా, కలెక్షన్ కానీ ఏదైనా కానీ. బట్ నాకు ఎందుకు కొంచెం ముగ్ధ ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది అండి. ఇలా అలా ఎంతమందికి అనిపిస్తుంది ఇక్కడ నాకు కింద కామెంట్ చేయండి. అంటే సారీస్ వరకు బాగుంటాయి కదా, దాని ప్రైసింగ్ కానీ ఏదైనా కూడా అక్కడ అంబియన్స్ గా సగం వేస్తాడు అనిపిస్తుంది నాకు. లోపల ఎంటర్ అవగానే పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో నేను మొత్తం ముందుకి వెనక్కి ఒకసారి తిరుగుతూ ఉన్నాను అనమాట ఈ ముగ్ధాలో. ఎందుకంటే ఎంత పెద్దది నేను ముగ్ధా చూడలేదనమాట వైజాగ్ వైపు అంతా కూడా. సో కూకట్పల్లి ముగ్ధా అయితే నిజంగా చాలా పెద్దది, ఈవెన్ జూబ్లీ హిల్స్ కన్నా ఇదే పెద్దది అనమాట. సో ఇక్కడైతే ఫుల్ గా 4 floors ఎన్నో ఉన్నాయి. సో ఇలా ఫస్ట్ ఫ్లోర్స్ అంతా కూడా సెమీ పట్టు, కంచి పట్టు టైప్ ఆఫ్ ఉన్నాయి. సో అంతా ఒకసారి చూస్తానమాట. చూసి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సారీస్ ఫిక్స్ అయ్యాయి కొన్ని. మేము వెళ్ళింది జస్ట్ ఒక 3-4 షాపులకైనా ఆల్మోస్ట్ పెళ్లి కూతురికి అయితే
సెట్ చేసేసాము. 1 డేలోనే అయిపోయింది అనమాట అది కూడాను. సో మీరు ఇలా ఒకే దగ్గర షాప్స్ చూస్ చేసుకుంటే అదొక అడ్వాంటేజ్ అనమాట. మీరు ఒక దాని దగ్గర కాకపోయినా ఇంకో దాని దగ్గర కూడా వెంటనే మీకు సెట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. లేదంటే మనం ఇక్కడ ఒక షాపు వేరే దగ్గర ఒక షాప్ అయితే మన ట్రావెల్కి సగం జర్నీ వేస్ట్ అయిపోతుంది, అనవసరంగా టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. అండ్ పెళ్లి షాపింగ్ అంటే వాళ్ళు ఒక్కలే కాదు కదా, మన ఊరు నుంచి వస్తారు, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు. ఇంక ఇక్కడ హైదరాబాద్ కాబట్టి కొంచెం తక్కువ మందే వచ్చారు, లేదంటే మొత్తం మా బంధువర్గం అంతా వస్తుంది అనమాట. లైక్ ద క్లోజెస్ట్ పీపుల్, లైక్ పిన్నులు, బాబాయిలు, మావయ్యలు, అత్తలు, ఈవెన్ అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు కూడా వస్తారు. మా దాంట్లో ఏంటంటే పెళ్లి షాపింగ్ కూడా 10 మంది ముందు చీర తీయాలి, 10 మంది ఉండాలి, ఆడవాళ్ళు చెయ్యి వేయాలి అని చెప్పేసి అదొక సెంటిమెంట్ అనమాట. ఆల్మోస్ట్ మన సాంప్రదాయాలు అన్ని కూడా ఈ పెళ్లిలోనే కనిపిస్తాయి కదా ఫస్ట్ అంతా కూడా. సో అలా తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళకి భోజనాలు అదంతా ఒక సరదా అనమాట. ఇప్పుడంతా కొంచెం ఖర్చులతో కూడుకున్నవి అయిపోయింది, కానీ ఒకప్పుడంతా అదొక సరదా అనమాట. లైక్ ఇలా అందరం షాపింగ్కి వెళ్ళాము, అందరం షాపింగ్లో చీరలు తీసుకున్నాము, అందరం కలిసి భోజనం చేసాము, కలిసి ట్రావెల్ చేసాము అని. ఎందుకంటే మళ్ళీ అందరూ ఉద్యోగరీత్యా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడో ఇట్లాంటి మన ఇంట్లో ఫంక్షన్ అయితే తప్ప ఎవరు కలవట్లేదు. సో అలాంటివన్నీ కూడా మెయిన్గా మా ఇంట్లో ఇంకా ఫాలో అవుతారండి. బట్ ఇది హైదరాబాద్ కాబట్టి ఓన్లీ లైక్ బాబాయిలు, పిన్నులు వాళ్ళు మాత్రమే వచ్చారు. లైక్ తాతయ్య వాళ్ళు ఎవరు రాలేకపోయారు. హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది, ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు. సో మేము మళ్ళీ వైజాగ్ వైపు వచ్చి షాపింగ్ చేయడం కొంచెం టైం వేస్ట్ అనిపించింది. అండ్ ఎంగేజ్మెంట్కి పెళ్లికి కూడా ఎక్కువ రోజులు గ్యాప్ లేదనమాట, హార్డ్లీ 1 మంత్ ఉండింది అంతే. సో 1 మంత్లో మాకు పసుపు దంచిన తర్వాత ఇవన్నీ పనులు స్టార్ట్ చేయాలి. అండ్ ఎంగేజ్మెంట్ అయిన 1 వీక్ తర్వాత పసుపు దంచాం అనమాట. సో ఇంకా హార్డ్లీ లైక్ 3 వీక్స్ ఉండింది పెళ్లికి. సో ఫస్ట్ అయితే పెళ్లి కూతురు సారీస్ చూసేద్దాం అని చెప్పి ఇక్కడైతే ఈ పట్టు సారీస్, లైక్ ప్యూర్ పట్టు సారీస్ అన్ని తీస్తున్నాము. తలంబ్రాల చీర కాకుండా పెళ్లికి ముందు ఒక 1 hour ఒక చీర వేసుకోవాలి. సో ఆ చీర కోసం ఇక్కడ కలర్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఎంచుతున్నారు. నేను ఈ లోపల డిజైనర్ వేర్, ఎందుకంటే ముగ్ధలో నాకు బాగా నచ్చింది డిజైనర్ వేర్. కంపారిటివ్లీ పట్టు డిజైనర్ వేర్ చాలా బాగుంటాయండి ముగ్ధలో. సో మీకు ఎప్పుడైనా ఏదైనా పార్టీస్ ఉన్నా కూడా అప్పటికప్పుడు కావాలంటే మీరు ముగ్ధకి వెళ్ళిపోతే ఈజీగా సెట్ అయిపోతాయి అక్కడ సారీస్. డిజైనర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అరౌండ్ లైక్ 5,000-6,000 రేంజ్ అలా ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే ఇవన్నీ సెమీ పట్టు అంట, లైక్ ఇమిటేషన్ పట్టు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ సారీస్ అనమాట. కొంచెం డిజైనర్ వేరు, ఇమిటేషన్ పట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్ అవన్నీ కూడా ఇంకా 3rd floorలో ఉన్నాయి. సో నేను ఒకసారి కలెక్షన్ అంతా చూద్దాం అని చెప్పి పైకి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ అడుగుతున్నాను అనమాట, అవే లైక్ డిజైనర్ వేర్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అతను చూపిస్తున్నారు. డిజైనర్ వేర్ సారీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. బట్ ముగ్ధలో మాత్రం చాలా బాగుంటాయండి. ఈవెన్ విత్ బ్లౌజెస్ కూడా ఉంటాయి, లైక్ విత్, కాకపోతే అవి ఫ్రీ సైజ్ వస్తాయి, జస్ట్ ఆల్టరేషన్ చేయించుకోవాలన్నమాట ముగ్ధలో అయితే బ్లౌజెస్. బట్ డిజైనర్ వేర్ మాత్రం చాలా బాగుంటాయి ముగ్ధలో. కంపారిటివ్లీ పట్టు డిజైనర్ వేరే బాగుంటాయి. పట్టు సారీస్ మీరు కావాలంటే వేరే వేరే కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ముగ్ధ నాకు కొంచెం ప్రైసింగ్ అదంతా కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట ముగ్ధలో మాత్రం. కంపారిటివ్లీ అదే సారీ మనం వేరే షాప్లో లైక్ వీఆర్కే కానీ కంచి కామాక్షి కానీ వీటిలో చూస్తే ఒక 10%-20% తేడా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్గా వాళ్ళు ఓన్లీ సారీ కాస్ట్ కాదు కదండి, అక్కడ అంబియన్స్ కాస్ట్, దాని మెయింటెనెన్స్ కాస్ట్ అన్నీ కూడా సారీలోనే వేస్తారు. సో అదనమాట. అండ్ దట్టు ఇప్పుడు పెళ్ళి అనేసరికి మనం చాలా హైగా తీసేసుకుంటామా ఏంటి అనిపిస్తుంది. తీసుకోవచ్చండి, ఎందుకంటే పెళ్ళి అనేది మన జీవితంలో ఒక్కసారి వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అది ఆ సారీకి వర్త కాదని చెప్పి తీసుకుంటే మాత్రం మీకు సరిపోతుందండి. లేదంటే అనవసరంగా వచ్చి అయ్యో ఇంత కాస్ట్ పెట్టి తీసేసుకున్నాము, ఒకసారి తప్ప ఇంకెప్పుడు కట్టము అనే ఫీల్ రాదు. ఆ కాస్ట్ ఆ సారీకి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, అసలు మొహమాట పడక్కర్లేదు. ఎందుకంటే మన జీవితంలో ఒకసారి పెళ్ళి వస్తుంది, ఆ పెళ్లిలో మనమే హైలైట్ అవ్వాలనుకుంటాం కదా. సో ఇక్కడ మా వదిన వాళ్ళు కూడా మేము అదే చెప్తున్నాం అనమాట. లైక్ ప్రైసింగ్ అదంతా కాదు, చీర బాగా నచ్చి ఇంక వదులుకోలేమో అనిపిస్తే ఖచ్చితంగా చీరలు తీసుకోండి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేను పైకి ఇంకా డిజైనర్ వేర్ కోసం చూస్తున్నాను అనమాట. ఇది కొంచెం ఈ షిమ్మర్లో ఉన్నాయన్నమాట, కొంచెం ఫుల్ వర్క్ వచ్చినవి. ఇలా కాకుండా నాకు ఓన్లీ బార్డర్ హెవీగా వచ్చి మొత్తం కొంచెం ప్లెయిన్ వస్తే బాగుండని చెప్పి అడుగుతున్నాను అనమాట. అతను ఇంకేమైనా ఉంటే చూపిస్తున్నారు. అండ్ మెయిన్గా ఇంకో పాయింట్ ఏంటంటే షాపింగ్ అప్పుడు లైట్స్ వేసేస్తారండి కంప్లీట్గా. అసలు ఆ లైట్స్లో ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అవుతాం. మీకేమైనా అలా లైట్ వల్ల అనిపిస్తుంది అంటే ఒకసారి వాళ్ళకి చెప్పండి, లైక్ లైట్స్ ఆపండి ఒకసారి, లైక్ ఏవో 1-2 లైట్లు అయినా వాళ్ళు డిమ్ చేస్తారనమాట, అప్పుడు సారీ ఒరిజినాలిటీ కనిపిస్తుంది. మాకు అలానే అయ్యింది అనమాట. చీరలన్నీ తెగ వేసేసారు, లైక్ లైటింగ్ వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయితే మేము ఆపమని చెప్పాము. సో ఒక సైడ్ అంతా లైట్స్ ఆల్మోస్ట్ ఆపేశారు,
ఎందుకంటే కస్టమర్స్ కూడా ఆ రోజు ఎక్కువ మంది లేరు. సో కొంచెం మేము అరౌండ్ లైక్ 12-1 ఆ టైంకి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ ఓపెనింగ్ టైంకి వెళ్ళిపోయాం అనమాట. మేము 11 కల్లా కూకట్పల్లిలో ఉన్నాము, ఎందుకంటే ఆ రోజు ఫాస్ట్గా పెళ్లి కూతురు సారీ సెట్ అవ్వాలని చెప్పేసి. సో ఇక్కడైతే నేను ఒక చీర నాకు బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అదలేదు. ఇది పింక్ కూడా కాదు, కొంచెం వైన్ కైండ్ ఆఫ్ మిక్స్ అవుతుంది, గ్రేప్ వైన్ కైండ్ ఆఫ్. సో అండ్ మొత్తం బార్డర్ ఇంకా పళ్ళు అదంతా కూడా మంచి రెడ్ కాంజీవరం వచ్చింది. సో నేను ట్రై చేస్తున్నాను అనమాట, నాకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని. కన్ఫర్మేషన్ అయితే కాదు, బట్ నేను కొన్ని సారీస్ ట్రై చేస్తుంటే మనకి తెలుస్తుంది కదా. నేను ఆల్రెడీ మైండ్లో లైక్ ఈ కాంబినేషన్ కావాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట. సో మొత్తానికి అది కూడా ట్రై చేసేసాము. అండ్ పెళ్లి కూతురికి ఆల్మోస్ట్ వీఆర్కే సిల్క్స్ ముగ్ధలోనే ఆల్మోస్ట్ అయిపోయాయి. అండ్ తర్వాత వచ్చేసి చెప్పుల కోసం వచ్చాయి అనమాట. ఇక్కడ మా అన్నయ్య చెప్పులు ఫైనలైజ్ చేస్తున్నాడు, ఎందుకంటే మన పెళ్ళి అనేసరికి మళ్ళీ సేమ్ కొంచెం మంచి చెప్పులు వేసుకోవాలి. ఓన్లీ పెళ్లి చెప్పులే కాకుండా మిగతా టైం అంతా లైక్ ఊరేగింపు అప్పుడు కానీ రిసెప్షన్ అప్పుడు కానీ కొంచెం మంచి షూస్ అట్లా ఏమైనా ఉంటే బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ అబ్బాయిల దగ్గర ఉంటాయి, బట్ కొత్త కొనుక్కోవాలని అనుకుంటారు కదా పెళ్లి అనేసరికి. సో అందుకోసం మేము సెంటర్కి వచ్చాం. సెంటర్లో కూడా ఆఫ్ ఉంది యాక్చువల్లీ, కొన్ని వాటి మీద ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ మీద ఆఫ్ ఉంది, అన్ని వాటి మీద ఆఫ్ అయితే లేదండి. లైక్ ఆఫర్ అనమాట, ఆఫ్ ఇన్ ద సెన్స్ లైక్ ఆఫర్ 50% అప్ టు 50% ఆఫర్ అని చెప్పేసి అలా అనమాట. 50% ఆఫర్ అట్లా ఏమైనా ఉన్నాయా అని చెప్పి నేను చూస్తా, బట్ ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ మీదే ఉన్నాయన్నమాట, అన్ని వాటి మీద లేదు. బట్ సెంటర్లో చెప్పులు మాత్రం నిజంగా బాగుంటాయండి, స్టైలిష్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కంఫర్ట్ బ్రాండ్స్ కూడా మంచివే పెడతాడు అనమాట. అండ్ సెంటర్లో ఈ చెప్పులే కాకుండా ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉంటాయి. నాకైతే ఈ సిల్వర్ కలర్ భలే నచ్చింది, కాకపోతే నాకు కాలు పట్టదు దాంట్లో, చాలా సన్నగా ఉండాలి కాలు అనమాట. అలాంటి స్టైలిష్ వేయాలి అంటే బట్ నాకు అస్సలు ఈవెన్ నేను హ్యాండిల్ కూడా చేయలేను, వాటితో వాకింగ్ అదంతా చాలా కష్టం ఉంటుంది. అండ్ నా కాలు కూడా సరిపోద్ది అనమాట, దాని ఎక్సర్సైజ్ లేదు. సో దీని తర్వాత వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తున్నాం ఇక్కడ నేను మా పిన్ని, బట్ అంతగా ఏమి అనిపించట్లేదు. లైక్ చార్మినార్ కలెక్షన్లో ఉన్నట్టే అనిపిస్తుంది, బట్ ఆ రేట్లు చూస్తే మాత్రం వాచిపోతున్నాయి. సో ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్, పోర్ట్లీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చార్మినార్ దగ్గర లేదంటే స్ట్రీట్ షాపింగ్స్లో తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మనం ఒక ఫంక్షన్కి వేస్తే ఇంకో ఫంక్షన్కి వేయం. ఇట్లాంటి బ్యాగ్స్ కొంచెం బ్రాండెడ్వి ఆఫీస్ వేర్కి డైలీ యూస్కి వాడితే మాత్రం మంచిగా బ్రాండెడ్లో తీసుకుంటే బెస్ట్ అండి. బట్ ఇట్లాంటి లైక్ జస్ట్ లైక్ షో పీసెస్ బ్యాగ్స్ అనేవి ఈ స్ట్రీట్ షాపింగ్లో చేసుకుంటే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా అక్కడ షాపింగ్లు అన్నీ చేసుకుని మనం ఆల్రెడీ వీఆర్కే సిల్క్స్ ముక్తాలో అయితే అయిపోయింది షాపింగ్ అంతా కూడా. వీఆర్కేలో మళ్ళీ బ్యాక్ ఇలా బెనారస్ సార్కి అండ్ తలంబరాల చీరకి అయితే పేమెంట్ చేసేసి ఇక్కడ మా ప్రియ అయితే తీసుకొచ్చేసింది సారీస్ అన్నీ కూడా. అండ్ కార్లు అయితే పెట్టేసి, అండ్ కార్ అయితే అసలు మెయిన్గా పార్కింగ్ ఎక్కడా దొరకలేదండి మాకు. కూకట్పల్లిలో చాలా కష్టం పార్కింగ్ దొరకడం. అయితే సెంట్రో ముందే పెట్టాం అనమాట. లైక్ మేము వచ్చి కొంటాము, అప్పటికి సెంట్రో ఓపెన్ చేయలేదు. మేము 11కి అలా వచ్చాం, 12కి అలా ఓపెన్ చేస్తా అన్నాడు ఆ రోజు. 11కి వచ్చేసి షాప్ ఓపెన్ చేయకపోయినా మేము చెప్పాలన్నమాట, లేదు లేదు మేము ఇక్కడికే వచ్చి కొంటామని. సో కార్ అక్కడే ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడే చెప్పులు కూడా తీసుకోవాలని చెప్పి లాస్ట్కి సెంటర్కి వచ్చాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయాయి అనమాట. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.